స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే వనిజ్ గారు. నమస్తే అండి జయ గారు. వనిజ్ గారు, టారో రీడింగ్ ప్రకారం న్యూమరాలజీలో అంటే 1 to 9 నెంబర్స్కి మే నెలలో ఎలా ఉంటుందో చూద్దామండి ఒకసారి. మనము అంటే కొత్త సంవత్సరం ఉగాదిలోకి అడుగు పెట్టే ముందు ఒకసారి చేసాము, ఓరల్గా చేసాము. సంవత్సరం మొత్తానికి సంబంధించి న్యూమరాలజీ ప్రకారం అంటే నెంబర్స్ ప్రకారం చేసాము 1 to 9 నెంబర్స్కి. అలా కాకుండా ఎవ్రీ మంత్ ప్రతి నెల ఎలా ఉంటుందో మనం నెల నెల కూర్చునే ప్రయత్నం చేద్దామండి. 1 to 9 నెంబర్స్కి ఈ రోజు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నెంబర్ 1 తీసుకుందాం. 1వ నెంబర్కి మే నెలలో ఎలా ఉండబోతోంది, అన్ని రకాలుగాను ఏమేమి మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఇలాంటివి మాట్లాడుకుందాం యాజ్ ఎ టారో ప్రకారం. టారో రీడింగ్ ప్రకారం ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకే. అయితే 1 అంటే మనం ఇక్కడ ఏమేమి కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ డేట్ పుట్టిన వాళ్ళు, 1వ తారీఖున పుట్టిన వారు, 10వ తారీఖున పుట్టిన వాళ్ళు. ఎందుకంటే అది క్లబ్ చేస్తే 10 అంటే 1 నంబరే వస్తుంది. ఫస్ట్ ఒకటి, ఇది ఒకటి. 19 19వ తారీఖు 9 + 1 10 అది కూడా క్లబ్ చేస్తే 1 వస్తుంది. 28 + 2 10 అది కూడా 1 రౌండింగ్ అప్ టు 1. సో ఈ 4 డేట్లు 1, సో 1 10 19 28 ఈ 4 డేట్స్ లో పుట్టిన వాళ్ళకి మే మంత్ లో ఎట్లా ఉండబోతుంది. ఎందుకంటే చాలా మందికి ఏ టైంలో పుట్టారో వాళ్ళకి తెలియదు. అవునండి. ఏ ప్లేస్ లో పుట్టారు, టైమింగ్స్ ఇవంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో న్యూమరాలజీ ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకుని వాళ్ళకి ఎట్లా ఉన్నది అన్నది కార్డ్స్ లో చూద్దాం. డెఫినెట్ గా అండి. ఆల్ యువర్స్. ఎస్, తీసివ్వండి. ఫస్ట్ నెంబర్ కాబట్టి బాబాతో స్టార్ట్ చేస్తానండి. దేవుడా. ఓకే, పర్ఫెక్ట్. అసలు ఈ టారో అనేది మెథడ్ ఎక్కడది వనజ గారు, మనదేనా? యాక్చువల్గా ఇక్కడ కూడా ఉండేది, మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ అక్కడ నుంచి వచ్చిందండి ఇది. ఓకే. అక్కడ ప్రిడిక్షన్స్, ఇక్కడ కూడా మనం గవ్వలు ఇవన్నీ ఇక్కడ చేసేవాళ్ళం అనమాట. ఓకే. క్రిస్టల్స్ పెట్టారు, ఇవేంటండి? ఇవన్నీ వీటిని రూన్స్ అంటారండి. సో ఇది మనం ఒక రోజు చేద్దాం, స్పెషల్ ప్రోగ్రామ్ లాగా చేయొచ్చు. డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ ప్రిడిక్షన్స్ వస్తాయి దాంట్ నుంచి అనమాట. ఆ సింబల్స్ ని మనం అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ ని టర్న్ చేస్తాయి అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అవన్నీ. ఒక్కొక్క క్రిస్టల్ మీద ఒక్కొక్క సింబల్ ఉంది. దాని ప్రకారం వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండబోతుంది అవన్నీ చెప్పొచ్చు. ఇప్పుడు మనకి గవ్వలు ఉండేవి ఇంతకు ముందు, గవ్వలతోటి ఇట్లా వేసి ప్రిడిక్షన్ చేశారు. ఆ గవ్వలు ఎట్లా ఉంటున్నాయో దాన్ని బట్టి ప్రిడిక్షన్ ఉండేది. సో ఇప్పుడు మనం నెంబర్ 1 వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం మే ఎట్లా ఉండబోతుందో అన్నది చూద్దాం. ఫస్ట్ మీరు బాబా కార్డ్ తీసి ఇచ్చారు కాబట్టి అదేంటంటే మనకి కార్మిక్ క్లెన్జింగ్ అనమాట. కార్మిక్ క్లెన్జింగ్ అంటే మనము పాస్ట్ లైఫ్ నుంచి కొన్ని కర్మలన్నిటిని క్యారీ చేసుకొని వస్తాం ఈ లైఫ్కి. అవునండి. సో అట్లా ఉన్నప్పుడు కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం మనకుందనమాట. మనకి తెలిసే తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తెలిసి చేసిన తప్పులు ఏమవుతాయంటే మనకి సంచిత కర్మలు అంటాం. మనం ఒక బ్యాగ్లో మన కర్మలన్నీ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏ లైఫ్ అయితే తీసుకుంటారో ఆ లైఫ్లోకి వస్తాయి. కాబట్టి ఇక్కడికి ఇది స్టాప్ చేసే ప్రాసెస్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే మీకు తెలిసి చేసిన మిస్టేక్స్, తెలవక చేసినది ఓకే, తెలిసి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కన్ఫెషన్ అంటాం మనం. ఎవరెవరికైతే వెళ్ళి మీరు సారీలు చెప్పాలో, క్షమాపణలు అడగాలో, మీరు కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెక్షన్స్ అన్నీ చేసుకోవడం అనమాట. చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారు, మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి బట్ ఇవ్వడానికి మీరు మనసు చెప్పట్లేదు. ఓకే, వెళ్ళి ఫస్ట్ అది తీర్చేసేయండి. సూపర్. అది నెంబర్ 1 ఉన్న వాళ్ళకి ఉన్న ఒక ఫస్ట్ ప్రిడిక్షన్. చాలా బాగుందండి. అంటే సార్ట్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటే దాన్ని క్లియర్ చేసేసేయండి అంటున్నారు. ఓకే, 1 టోటల్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అంతే. అది మాత్రం ఖచ్చితంగా ఈ మంత్ లో చేయాల్సిందే, మేలో. ఓకే, ఎస్, మేలో. సెకండ్ ఏంటంటే మీకున్న కోపం వచ్చే పరిస్థితులు చాలా చాలా వచ్చేస్తూ ఉంటాయి. అందరు కోపం అంటే అందరు నాకు ఇరిటేట్ చేస్తున్నారు, అందరు కోపం తెప్పిస్తున్నారని కోపం ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్ని ప్రిడిక్షన్లో టారో రీడింగ్లో ఏముంటుందంటే ముందే చెప్పాం కాబట్టి ఆ సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవడం, ఒకవేళ వచ్చినా కాస్త కంట్రోల్ అయిపోయి దానికి సొల్యూషన్స్ వెతకడం. ఓకే. మూడోది ఏంటంటే మీకు ఏం కావాలి అన్నది, అంటే నేను వాట్ డు ఐ డిజర్వ్ అంటాం ఒక్కొక్కసారి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనమాట. లేదు మీ కోరిక ఏంటి అన్నది మనం చెప్పుకోవడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం. మన మనసులో ఉన్న మాటల్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మంత్ అనమాట. మీరు వెళ్ళి మీ బాస్తో మాట్లాడాలన్నా,
లేదా మీరు ఎవరితో మాట్లాడాలన్నా మనకు ఒక అప్రిహెన్షన్ ఉంటుంది, వెళ్ళి మాట్లాడవచ్చా, నాకంటే పెద్దవాళ్ళు కదా నేను వెళ్ళి మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచనలు ఇప్పుడు ఉంటాయి మీకు. సో నో ప్రాబ్లం, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడేయచ్చు. ఈ మంత్లో వెళ్ళి మాట్లాడినప్పుడు మీ పనులు ఆటోమేటిక్గా టకటక ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ బ్లాకేజెస్ని రిలీజ్ చేసుకుని, అంటే ఆ భయాలన్నీ పెట్టుకొని వెళ్ళొద్దు. తర్వాత ఏంటంటే ఈ మంత్లో మీకున్న డిలేస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా అయిన డిలేస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇక్కడ ఫుల్ స్టాప్ అనమాట. ఇంకా ఇప్పటి నుంచి టకటక పనులన్నీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. స్టార్టింగ్ మే మీకు అది బ్రేక్ చేసింది అనమాట. ఈ డిలేస్ అన్నిటినీ బ్రేక్ చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇయర్లో మొత్తం ఎప్పుడు చూసుకున్నా స్టార్టింగ్ మే అంటే మేలో మంచి చేంజెస్ చూస్తారు. దాని తర్వాత అన్ని ముందుకి చకచక మీ పనులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీరు ఏదైనా బెస్ట్ డెసిషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ కానివ్వండి, లేదా కొత్త జాబ్ పరంగా కానివ్వండి, దిస్ ఇస్ ద బెస్ట్ రైట్ అనమాట. ఏం చేయాలన్నా పౌర్ణమి ముందు చేసుకోండి డెసిషన్స్, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీ ఫేవరబుల్ కలర్ పింక్ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ మే అనమాట. మీరు ఎక్కువగా విఘ్నేశ్వరుడి ఆరాధన కనుక చేసినట్టయితే, ఎస్పెషల్లీ సంకటార చతుర్థి వచ్చిన రోజు ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. ఉపవాసం ఉన్నాక సాయంత్రం పూట గుడికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి గరికతోటి పూజ అవి చేయించిన తర్వాత మీరు ఒక 21 కుడుములు తయారు చేసుకొని వెళ్ళండి. అంటే మనం ప్రసాదంగా ఇస్తే తినేలా ఉండాలి ఆ కుడుములు. ఎవరికైనా పంచినప్పుడు మామూలు కుడుములు అంటే మనం చాలా కేర్లెస్గా చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా తినేలాగా ప్రిపేర్ చేసుకోండి. అవతల దేవుడికి పెట్టి దాని తర్వాత మనం ఒక 21 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు తినాలి అవి హ్యాపీగా. సో అట్లా చేసి అక్కడ పెట్టి ఒక 21 మెంబర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేసి వస్తే కనుక మీకు ఇప్పటిదాకా ఉన్న బ్లాకేజెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అలాగే కొంచెం బయట తినే ఆహారం విషయాలలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం, చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇంటెస్టైన్ రిలేటెడ్ ఇష్యూస్ చూపిస్తుంది మీకు మే మంత్లో. హెల్త్ ఇష్యూ ఇంటెస్టైన్ ఎస్పెషలీ అంటే కడుపుకి సంబంధించి అట్లాంటివి. సో బీ కేర్ఫుల్. సో ఇది వాళ్ళ ప్రెడిక్షన్ అండి. ఓకే, వీళ్ళకి ఫేవరెట్ కలర్ పింక్ అన్నారు. ఫేవరెట్ డే కానీ డేట్ కానీ ఏమైనా ఉంటుందండి వీళ్ళకి? అంటే ఏమవుతుందంటే మనం ఏ రోజు అయితే పుట్టామో అది ఫేవరబుల్ డేట్ గివెన్ అనమాట. మనకి 1 పుట్టితే 1 ఈజ్ దేర్ ఫేవరెట్ నంబర్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏమేమి నంబర్స్ చెప్పాను నేను? నెంబర్ 1 ఒకటి చెప్పాను, 19 ఒకటి చెప్పాను, అండ్ 28 ఒకటి ఉంది. సో ఇవన్నీ వాళ్ళ ఫేవరబుల్ నెంబర్స్. 19 ఒకటి. సో ఇవన్నీ ఈ డేట్స్లో మీరు ఏ పనులు చేసినా మీకు ఫేవరబుల్గా ఉంటాయి రిజల్ట్స్. అన్లెస్ మీకు ఏమైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఒకరోజు మంగళవారం వస్తుంది, ఒకరోజు ఇంకొకటి అష్టం వస్తుంది, అట్లాంటి సెంటిమెంట్స్ లేకపోతే దీస్ డేట్స్ ఆర్ గుడ్ డేట్స్. స్పెషల్గా చెప్పాలి అంటే 1 నెంబర్కి ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్లో మీరు చేసుకోవాల్సిన కార్మిక్ క్లెన్జింగ్ ఏదైతే ఉంటుందో, మీరు చేయాల్సిన కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటానని మైండ్లో డిసైడ్ అయిపోతే ఇట్స్ అ బ్యూటిఫుల్ మంత్ అనమాట. 90% పాజిటివ్ మంత్ వాళ్ళకి. 10% అటు ఇటు హెల్త్ చిన్న హెల్త్ ఇష్యూస్. సో ప్రిడిక్షన్ అందుకే చెప్పేసాం కాబట్టి బయట తినడాలు అట్లాంటివన్నీ కాస్త అవాయిడ్ చేసుకుంటే బ్యూటిఫుల్ మంత్. ఓకే, ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికైనా ఏదైనా మనం చేయాలి ఆగిపోయాము అనుకుంటే మే నెలలో నెంబర్ 1 అంటే మన డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1 కనుక టోటల్ ఎవరైతే వస్తారో వారికి సంబంధించి ఇప్పుడు వనజ గారు చెప్పారు కాబట్టి ప్రిడిక్షన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి అండ్ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోండి. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.